బర్నబా యొక్క జీవితాన్ని మనం గురించినట్టయితే అపోస్తుల కార్యములు 4:36, 37లో ఏమన్నదంటే, కుప్రలో కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను. అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. అతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాన్ని వేల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. కుప్ర ఒక దీవి, అంత్యోకకు సమీపంలో ఉంటుంది. మధ్యధరా సముద్రంలో ఉన్న అది దీవి. అందులో ఆ కుప్రలో పుట్టిన వాడు ఆయన పేరు అసలు యోసేపు. అతడు లేవి గోత్రానికి చెందినవాడు. అతని యొక్క జీవితం బట్టి, అతని యొక్క పరిచర్యను బట్టి, అతని యొక్క దైవ భక్తిని దృష్టించుకొని అపోస్తలులు అతనికి ఏం పేరు పెట్టారంటే హెచ్చరిక పుత్రుడు. హెచ్చరిక పుత్రుడు అనే పేరు పెట్టినారు అతనికి. హెచ్చరిక పుత్రుడు అనగా అతని అర్థం హెచ్చరిక పుత్రుడు అనే ఉంది, ఆదరణ పుత్రుడు అని ఒక భాగం ఉంది. తర్వాత ప్రోత్సాహం చేసేవాడుగా, ప్రోత్సాహ పుత్రుడు, కన్సోల్ అండ్ కంఫర్ట్ చేసేవాడుగా ఉన్నట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. హెచ్చరించేవారు అంటే మా సహోదరులు కానీ, విశ్వాసులు కానీ, ఎవరే కానీ మార్గం తప్పి వెళుతుంటే, దేవుని చిత్తానికి ప్రతికూలంగా వెళ్తే వారిని హెచ్చరించడం, వారిని సరిచేయడం, ఆ విషయంలో అతడు శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రస్తుత దినాల్లో మనం గమనించినట్టయితే మన మట్టుకు మనం చూసుకుంటే సరిపోతుంది అని అనుకుంటాం. మనం బాగుంటే చాలు, ఇతరుడు చెడిపోతుంటే లేకుంటే వక్ర మార్గంలో వెళ్తుంటే మనకేం పట్టింది, వాళ్ళని ఇష్టం పాటు అన్నట్టు ఆ విధమైన ధోరణి మనం కలిగి ఉంటాం. అట్లు కాకుండా వారిని సరైన మార్గంలో నడపడానికి, వారిని హెచ్చరించడానికి, వాక్యపు వెలుగులో వారిని సరిచేయడానికి మనం శ్రద్ధ చూపం. ఇక అపోస్తలులైన ఇక బర్నబా జీవితంలో మనం చూసినట్లయితే అతడు హెచ్చరించేవాడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆదరించేవాడుగా, ఆదరణ ఎంతో ముఖ్యమైనది. కష్టంలో ఉంటారు, అందరూ సమస్యలో ఉంటారు. ఆర్థికంగా కానీ, అనారోగ్య పరిస్థితుల్లో కానీ, మానసిక కృంగుదలలో ఉన్నవారు చాలా మంది ఉంటారు. కానీ మనం వారిని పట్టించుకోం. వారిని పట్టించుకోవాల్సిన బాధ్యత మనది అని వాక్యం సెలవిస్తుంది. కానీ మనం ఆ విధముగా వారిని గురించి ఆలోచన చేయం. వారిని గురించిన ఆలోచననే మనకు లేకుంటుంది. మన స్వార్థం వరకే మనమే చూసుకుంటాం. కానీ వాక్యంలో మనకు దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, వారి కష్టంలో కూడా మనం పాలిభాగస్థలం కావాలి, వారి ఇబ్బందులలో మనం పాలిభాగం కావాలి, వారు ఎట్లా శ్రమ అనిపిస్తున్నారో ఆ శ్రమలో పాలిభాగస్థులు కావాలి. వారిని ఆదరించే వారంగా, ఊరడించే వారంగా, ధైర్యపరిచే వారంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అటువంటి మనస్తత్వం కలిగిన వాడుగా, ఆదరణ పుత్రుడుగా బర్నబా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే అతడు ప్రోత్సాహపరిచేవాడుగా, వెలుగుతున్న వాక్యంలో ఎదుగుతున్న వారిని ఇంకను వాక్యంలో స్థిరంగా ఉండడానికి, ఇంకను ఎదగడానికి అతడు ప్రోత్సాహపరిచేవాడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మనం మామూలుగా చూసినట్టయితే ఒకరు ఎదిగితే ఓర్వలేని పరిస్థితి మనకు కలిగి ఉంటాం. కానీ ఆ పరిస్థితి మనకు అట్లా ఉండకూడదని, వారిని ఇంకాను ప్రోత్సాహపరచాలని, ధైర్యంగా ఉండాలని, తర్వాత ఆధ్యాత్మికముగా ఎదుగుతున్నప్పుడు వారిని ఇంకను అతన్ని బలపరిచే వారంగా ఉండాలని మనం ఇక వాక్య భాగంలో అపోస్తలుడైన బర్నబా యొక్క జీవితాన్ని గురించి, వ్యక్తిత్వాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం. అతడు ధనవంతుడు అంటే అతనికి భూమి
కన్నవాడై దాన్ని అమ్మి వెల తెచ్చి అపొస్తల పాదముల యొద్ద పెట్టాడు. కుప్రలో ఉన్న అతనికి ఒక భూమి ఉన్నది. ఆ భూమి అమ్మివేసి దాన్ని వెల తెచ్చి అపొస్తల పాదముల యొద్ద పెట్టినట్టుగా ఇక్కడ రాయబడినది. అంతకుముందు భాగంలో మనం చూసినట్టే అందరూ తమ స్థిరాస్తులను అమ్మి సమిష్టిగా పంచుకొనిరి అని ఉంది. అప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు క్రియ పనిచేసినప్పుడు వారిలో కలిగిన గొప్ప పరివర్తన మార్పు వలన తమది కలిగినది అది మాది అని అనుకోలేదు వారు. ఆ పరిస్థితుల్లో కూడా ఈ యొక్క కుప్రలో ఉన్న తన ఆస్తిని, స్థిరాస్తిని అమ్మి బీదలకు అది అందరికి ఉపయోగపడే విధంగా దాన్ని ఉపయోగించబడడానికి అపోస్తల యొక్క పాదముల యొద్ద తెచ్చిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క బర్నబా ఆ తర్వాత అతనిలో ఆ విషయం మనం చూసినట్టే 9:26లో ఒక వాక్య భాగాన్ని మనం చూద్దాం. 9వ అధ్యాయం అదే అపోస్తలుడు. అతడు యెరూషలేమునకు వచ్చి శిష్యులతో కలిసి కొంటకు యత్నము చేసిన గాని అతడు శిష్యుడై నమ్మక అందరూ అతనికి భయపడి. అయితే బర్నబా అతడు త్రోవలో ప్రభువును చూచెననియు ప్రభు అతనితో మాట్లాడననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యంగా బోధించనని వారికి వివరంగా తెలియపరచను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు అతడు ఏ విధంగా సంఘమును హింసించినాడు, స్టెఫెను చనిపోయినప్పుడు కూడా అతనికి చావుకు సమ్మతించిన వాడుగా ఉన్నాడు. అయితే అతడు తన జీవితాన్ని యెరూషలేములో అతడు చేసిన క్రియలన్నిటిని బట్టి వీళ్ళు తెలుసుకున్న వీరు అతడు ఒక ఉగ్రవాదిగానే ఉన్నాడని, తీవ్రవాదిగా ఉన్నాడని, అతడు ఇంటింట చొచ్చి 8:3 వచనంలో మనం చూసినట్టయితే ఏముంది, అయితే సౌలు ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. అదే 9లో ఏమంటాడంటే ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనా కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలిమ్మని అడిగాను. అంటే సౌలు జీవితం అతడు మత ఛాందసకుడుగా ఉన్నాడు. అంటే ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నవాడు, ధర్మశాస్త్ర ప్రకారమే జీవించిన వాడు, అనిందుడిగా ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ యొక్క పరిశుద్ధాత్మ కార్యాలు జరిగిన తర్వాత యేసే నిజమైన దేవుడు అని అందరూ తెలుసుకొని ఒక విప్లవం జరుగుతున్న పరిస్థితుల్లో ఇతడు మత ఛాందసుడు కాబట్టి ఏం చేసినంటే ఇది సరైనది కాదు, యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు కాదు అన్న ఆ సంకల్పం ఏదైతే ఉద్దేశం ఏదైతే శాస్త్రులకు పరిశీలకు ఉన్నదో ఇతడు కూడా ఉద్దేశాన్ని కలిగి ఈ యొక్క మార్గాన్ని చెడగొట్టాలని ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఇటువంటి పరిస్థితిలో దమస్కు వెళ్ళే మార్గంలో ఎప్పుడైతే దేవుడు అతన్ని సంధించినాడో అతనిలో కలిగిన పశ్చాత్తాన్ని బట్టి మనసును బట్టి దేవుడు అతనితో మాట్లాడిన విధంగా అతడు అననీయ చేత అతడు ప్రార్థన చేసినప్పుడు దర్శనంలో చూచి అతని కన్నులు తండ్రి దృష్టి తిరిగి వచ్చినప్పుడు బాప్తిసం తీసుకొని అక్కడనే అరేబియాకి వెళ్ళి తర్వాత వచ్చి ఆ దమస్కులో చాలా పరిచర్య చేశాడు. ఈ విషయాలను అపోస్తలులకు తెలియదు కాబట్టి వారు అతన్ని చేర్చుకోలేదు. ఇక్కడ ఇంకను అటువంటి ఉగ్రవాద మనస్తత్వం కలిగిన వాడేమో ఇంకను ఒక విధముగా అతన్ని పై వేషం వేసుకునే విధంగా తిరిగి వాళ్ళను హింసించడానికి వస్తున్నాడేమో అని భయపడినారు. అంతా ఎవరు అతన్ని చేర్చుకోలేదు. ఆ సందర్భంలో
బర్నబా వచ్చి పౌలు యెరూషలేములోకి వచ్చి శిష్యులు కలుసుకొని ఎత్తించిన శిష్యులు నమ్మక భయపడి అటువంటి ఆ పరిస్థితుల్లో బర్నబా అతని దగ్గర తీసుకుని 27వ వచనంలో చూస్తున్నాం. అయితే బర్నబా అతని దగ్గర తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచెనని ప్రభు అతనితో మాట్లాడనని అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యంగా బోధించనని వారికి వివరముగా తెలియచేశాను. అయితే అందరూ అతన్ని దగ్గరికి రానియని పరిస్థితిలో అతడు వాక్యాన్ని చెప్తున్నాడు. నేను ఈ విధంగా మారు మనసు పొందిను, దేవుడు నాతో మాట్లాడినాడు అని అంత చెప్పినప్పటికీ వీళ్ళు వినక అతన్ని ఎవరి దగ్గరికి తీసుకెళ్ళారు. ఆ పరిస్థితిలో బర్నబా అతని దగ్గర తీసి అపోస్తలుల దగ్గరికి తెచ్చి అతడు ఏ విధంగా పశ్చాత్తాపం పరివర్తన చెందినాడు, ప్రభు అతనితో మాట్లాడిన విషయం, అతను దమస్కులో చేసిన పరిచర్యను గురించి మిగతా అపోస్తలులకు తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ అనుసంధానంగా కర్తగా అంటే ఆ అపోస్తలైన పౌలును సౌలును తర్వాత అపోస్తలుల దగ్గరికి అతన్ని తీసుకొని వచ్చి వివరముగా అతడు చేసిన విషయాన్ని గురించి తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. ఒకవేళ బర్నబానే ఒక సౌలును ఆ విధముగా అపోస్తలుల దగ్గర వచ్చి వారిని తెలియచేయకపోతే సౌలు ఎంతో ఆవేదన గురై తన పరిచర్య ధర్మంగా చేసేవాడో కాదు. నేను అపోస్తలుల దగ్గరికి వచ్చినప్పుడు వారు నన్ను చేర్చుకోలేదు కదా, నేను ఈ మార్గమును సత్యం నేను తెలుసుకున్నాను, ప్రభు నాతో మాట్లాడాడు, అయినప్పటికీ నన్ను నమ్మట్లేదు కదా అనే మీమాంసలో అతడు ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఎదగకుండా ఉండడానికి ఆస్కారం లేదు. కానీ బర్నబా తన విచక్షణ జ్ఞానం చేత కానీ తనకు కలిగిన ప్రభు దర్శనం చేత కానీ అతన్ని అపోస్తలుల దగ్గరికి తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అనుసంధానకర్తగా అంటే ఒకరికొకరు పడి రానప్పుడు, లేకుంటే ఒకరి దృక్పథం ఒకరి ఆలోచనలు ఒకరి భిన్నంగా ఉన్నప్పుడు వారిని సరిచేసి సంధానకర్తగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మనం చూసినట్లయితే 11వ అధ్యాయం 22లో మనం ఒక వాక్య భాగాన్ని మనం చూస్తున్నాం. 11వ అధ్యాయం 22లో ఏమంటున్నంటే అక్కడ వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారిని బర్నబాను అంతియోకయ వరకు పంపిరి. ఇక్కడ 19వ వచనం నుంచి చూస్తే స్టెఫెను విషయంలో కలిగిన శ్రమ, ఆ శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యం బోధింపకూడదు అన్న ఉద్దేశం వారు కలిగి ఫెనీకే, కుప్రా, అంత్యోకయ ప్రదేశం వరకు సంచరించిరి. కుప్రీలు కొందరును కురేనీయులు కొందరు వీరు అంత్యోకయకు వచ్చి గ్రీసు దేశం వారితో మాట్లాడుచూ ప్రభు అయిన యేసును కూర్చిన వార్త ప్రకటించిరి. గ్రీసు దేశస్తులంటే వారు అన్యులు. కుప్రీల కొందరు కురేనీయులు కొందరు వారు అంత్యోకయకు వచ్చి గ్రీసు దేశం వారితో మాట్లాడుచూ ప్రభు అయిన యేసును కూర్చిన స్వార్థ ప్రకటించిరి. ప్రభు హస్త వారికి తోడైనను కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. ఈ చెదిరిపోయిన వారు, భయాందోళనకు గురైన వారు ఆ ప్రాంతాలకు చెదిరిపోయినారు. అపోస్తలులు మాత్రం యెరూషలేములో ఉన్నారు. ఆ చెదిరిపోయిన వారిలో కొందరు కుప్రీయులు, కురేనీయులు వారు అంత్యోకయకు వెళ్ళి అక్కడ గ్రీసు దేశస్తులకు, గ్రీసు భాష మాట్లాడే వారికి క్రీస్తు సువార్తను ప్రకటించినప్పుడు ప్రభు హస్తం వారికి తోడైన కనుక అనేకులు నమ్మి ప్రభు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతే వరకు పంపిరి. యూదా సమాజంలోనే ఈ యొక్క సువార్త ప్రకటించాలి అన్న ఆలోచన వారికి కలిగినప్పుడు ఎప్పుడైతే కుప్రీల ద్వారా కానీ కురేనీల ద్వారా కానీ ఒక సువార్తను గ్రీసు దేశస్తులకు అంటే అంత్యోకయలో ఉన్న గ్రీసు దేశస్తులకు తెలియజేసినప్పుడు అపోస్తలులు ఆశ్చర్యపడి అంత మాత్రమే కాదు, అక్కడ ఒకరిని పంపాలి అన్నట్టు. దేవుని సువార్త ప్రకటింపబడుతున్నది, క్రీస్తు సువార్త ప్రకటింపబడుతున్నది, ఎవరికి పంపాలి అని వారు ఆలోచించి బర్నబాను అంత్యోకయకు పంపిరి. అన్య జనుల్లో జరుగుతున్న పరిచర్య గురించి తెలుసుకోవడానికి
ఒక సాహసమే అది. వారితో వారితో ఏ విధంగా చేయాలని. కానీ యెరూషలేము నుంచి అంతియోక్యకు ఆయనను పంపిరి, బర్నబాను పంపిరి. బర్నబా అనే దీనికి సరైన వ్యక్తి. ఈస్ ద రైట్ పర్సన్. ఈస్ ద అథారిటేటివ్ రిప్రజెంటేటివ్ గా అపోస్తలులు అతన్ని పంపిరి. బర్నబా ఆ విధముగా అంత్యోకయకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అథారిటేటివ్ అపోస్తలుల ద్వారా పంపబడినాడు. అంటే అతనికి ఉన్న వాక్య పరిజ్ఞానాన్ని బట్టి కానీ, అతనికి కలిగినట్టు ధైర్యాన్ని కానీ, అతడు ప్రజలను ఏ విధంగా ఒప్పిస్తాడు, ఏ విధంగా మెప్పిస్తాడు, ఏ విధంగా పరిచర్య చేస్తాడు అని దానికి తరి అయిన వ్యక్తి అని. అపోస్తలులు ఎవరు ఓలే, అంటే 12 మంది అపోస్తలులు ఎవరు ఓలే, కానీ ఈ బర్నబాను మాత్రం అఫీషియల్ రిప్రజెంటేటివ్ గా ఆయనకు అంత్యోకయకు పంపినట్టుగా మనం చూస్తున్నాం. అన్యజనులు ఆయన వచ్చిన తర్వాత ఏం చెప్తున్నాడంటే, అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలని హెచ్చరించాను. హత్తుకొని వారు వచ్చి వారు వాక్యం విన్నారు. యేసు ప్రభు రక్షకుడు అనే విషయాన్ని గ్రీకు దేశస్థులు, గ్రీకు భాష మాట్లాడేవారు వారు అంత్యోకయలో ఉన్నారు కాబట్టి వారందరూ అన్యులు విన్నారు. విన్నప్పుడు ఇతడు వచ్చి వారిని హెచ్చరించి హత్తుకొనవాలని, స్థిర హృదయంతో ప్రభువును హత్తుకొనాలి. మామూలుగా వినడం కాదు, ఆయన విశ్వసించడం కాదు, స్థిర హృదయంతో హత్తుకొనవాలని వారిని హెచ్చరించను. ఆ విధంగానే అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకొనిన సత్పురుషుడు. ఇది ఇంపార్టెంట్ అంటుంది. అతడు ఎటువంటి గుణలక్షణం కలిగిన వాడంటే పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. అందును బట్టి అపోస్తలులు అతనికి అంత్యోకయకు పంపారు. అక్కడ ఇంకనూ పరిచర్య విస్తరింపబడాలని, ప్రభువాక్యం ఘనంగా ప్రకటింపబడాలని, అనేకులు రక్షణలోనికి రావాలని సంకల్పించి అపోస్తలుల ద్వారా అతడు యెరూషలేమునకు అంత్యోకయకు పంపబడినాడు. అంత మాత్రమే కాక అది కుప్రా అంత్యోకు సమీపంగా ఉన్నది కాబట్టి దాన్ని బట్టి కూడా అపోస్తలులు యెరూషలేము నుంచి అతనికి పంపినట్టుగా అతడు వచ్చి వారికి వాక్యమును విశదంగా వివరించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొన వలనని వారికి ఉపదేశించినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకో విషయంగా చూసినట్టయితే అనేకులు బహుజనులు ప్రభు పక్షంన చేరిరి. అతని పరిచర్యను బట్టి, వ్యక్తిగత జీవితాన్ని బట్టి, అతడు శుద్ధాత్మ చేత నింపబడిన సంగతిని వారు తెలుసుకొని అనేకులు ప్రభువును తెలుసుకున్నారు, ప్రభు పక్షమున చేరిరి. ఇంత పరిచర్య అతడు జరిగిన తర్వాత అతడు ఏం చేస్తాడంటే 25వ వచనం, అంతటా అతడు సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంత్యోకయకు తోడుకొని వచ్చాను. వారు కలిసి 1 సంవత్సరం అంతా సంఘంలో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. అతడు ఆ పరిచర్య చేసిన తర్వాత ఈ బర్నబా సౌలును వెతకడానికి తార్సుకు వెళ్ళాడు. యెరూషలేములో అతడు పరిచర్య చేస్తున్నప్పుడు అనేకులు అతన్ని చంపాలనే ఉద్దేశాన్ని కలిగినారు. దమస్కులో కూడా అతన్ని చంపాలని, పౌలును చంపాలని అనుకున్నారు. యెరూషలేములో కూడా చంపాలని అనుకున్నారు. అప్పుడు అతడు శిష్యులు కొందరు అతన్ని కైసరయకు తీసుకొని వచ్చి ఆ కైసరయ నుంచి అతనికి తార్సుకు పంపినట్టుగా మన వాక్యంలో చూస్తాం. అయితే తార్సులో ఉన్నాడు సౌలు. అతడు పరిచర్య చేస్తున్నాడా చేస్తలేడా? దేవుడు దర్శనం అతను కలిగింది కాబట్టి దాన్ని ఎత్తడైనా అతను కనుగొనాలే అని చెప్పేసి అతడు తార్సుకు వెళ్ళాడు. సౌలు యవనస్తుడు, కానీ ఇక్కడ బర్నబా వృద్ధుడు, అంటే వయసు అతను సౌలు కంటే పెద్దవాడు. సౌలును వెతకడానికి ఈయన తార్సుకు వెళ్ళినాడు. సౌలును పిలవకపోవచ్చు, కానీ ఇతనిలో ఉన్న తగ్గింపు గుణాన్ని మనం చూస్తున్నాం. అతడు వెళ్ళి సౌలును కనుగొని తార్సు నుంచి అంత్యోకయకు తీసుకొని వెతుకుటకు అతడు తార్సుకు వెళ్ళి అతనికి కనుగొని అంత్యోకయకు తోడుకొని వచ్చిన వారు కలిసి
ఒక సంవత్సరం అంతా ఈ సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. అతడు తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ తిరిగి వారిద్దరు కలిసి పరిచర్య చేశాడు. బర్నబా, నేను పరిచర్య చేస్తున్నాను కాబట్టి ఇంతమంది రక్షింపబడినారు, దేవుని వాక్యాన్ని విన్నారు, దేవుని ప్రభువుగా రక్షించినారు అనే గొప్ప క్రెడిట్ అతడు తీసుకున్నారని ఆశించలేదు. అతడు తార్సుకు వెళ్ళి పౌలును తీసుకొని వచ్చి కలిసి పరిచర్య చేయటం, టుగెదర్. నేను ఒక్కరి పరిచర్య చేయటం కాదు, కానీ సౌలుతో కూడా కలిసి మేము పరిచర్య చేస్తే ఇంకా బలమైన కార్యం జరుగుతుంది అని ఆశించి తెలుసుకొని అతడు ఏం చేసినాడు, వారు కలిసి ఒక సంవత్సరం అంతే సంఘంలో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. వారిద్దరు చేసిన పరిచర్య ఎంత అమోఘమైనదంటే, అంత్యోకయలో అనేకులు ప్రభువునందు బహుజనులకు వాక్యం బోధించినారు. అనేకులు ప్రభునందు విశ్వసించినారు, తమ జీవితాలను మార్చుకున్నారు. సంపూర్ణంగా దేవునికి తాము సమర్పించుకున్న పరిస్థితిలో అంతప్పుడు మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి అన్నాడు. వారు చేసిన పరిచర్య, బర్నబా, సౌలు ఇద్దరు కలిసి చేసిన పరిచర్య ద్వారా గొప్ప ఆశ్చర్య కార్యాలు జరిగి అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా వారి జీవితం క్రీస్తును పోలిన జీవితముగా మారడానికి కారణం వీరు చేసిన పరిచర్య. ఒక్కడి పరిచర్య బర్నబా క్రెడిట్ తీసుకోలే, కానీ టుగెదర్ వారి ఎప్పుడైతే కలిసి పరిచర్య చేసినారో ఆ పరిచర్య ద్వారా అంత్యోకయలో ఉన్న శిష్యుల వారి జీవితం ఎట్లా మారిపోయినదంటే క్రీస్తును పోలిన జీవితంగా మారిపోయినది. అందును బట్టి అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడి, అంటే చిన్న క్రీస్తువులు అన్నట్టు, క్రైస్తవులు. అటువంటి విధముగా పరిచర్య చేయడానికి ఇక బర్నబా ముఖ్యుడనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. సౌలును తీసుకొని వచ్చి ఇద్దరు పరిచర్య చేయడం ద్వారా అటువంటి కార్యాలు జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత దాని యొక్క తగ్గింపు స్వభావం మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకో వాక్య భాగంలో మనం చూస్తే 28వ వచనంలో మనం చూసినట్టయితే, అగబు అని ఒకడు నిలబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోతున్నా అని ఆత్మధర సూచన, అది క్లౌదియా చక్రవర్తి కాలం. అప్పుడు శిష్యుల్లో ప్రతివాడును తన శక్తి కొలది యూదేలో కాపురం ఉన్న సహోదరులకు సహాయం చేయడం పంపుటకు నిశ్చయించుకున్నాను. అలాగ చేసి బర్నబా, సౌలును వారి చేత పెద్దల ఎద్దకు దానిని పంపిరి. అయితే యెరూషలేము నుంచి కొంతమంది అంత్యోకకు వచ్చినప్పుడు అంత్యోకలో అగాబు అనే ప్రవక్త ఏమంటారంటే, భూలోకంలో గొప్ప కరువు జరుగుతుంది, కరువు రాబోతుంది అని తెలుసుకున్నప్పుడు ఆ అంత్యోకలో ఉన్న శిష్యులు ప్రతివాడు తన శక్తి కొలది యూదేలో కాపురం ఉన్నవారికి, యూదేలో కాపురం ఉన్న వారందరి కొరకు, వారి కొరకు తన శక్తి కొలది సహాయం చేయడానికి ఇష్టపడు. అంటే వాళ్ళకి ఆ విధమైన ప్రేరేపణ కలుగజేసిన వాడు బర్నబానే. ఆ యొక్క సొమ్ము కూడా బర్నబా, పౌలు అని వారి చేత పెద్దల ఎద్దకు దానిని పంపిరి. అంటే దాతృత్వం కలిగిన వాడు కాబట్టి ఆ దాతృత్వము ధర్మం చేయడానికి కూడా వారికి బోధించాడు. అప్పుడు వాళ్ళు యూదా దేశంలో ఉన్న వారి సహోదరులకు వారెవరో తెలియదు అంత్యోకయలో ఉన్న వారికి. అయినప్పటికీ ఆ సహోదరత్వం, ఆ యొక్క ప్రేమ, వీరు కొత్తగా ప్రభునందు విశ్వసించినారు, కానీ యూదేలో అంటే యెరూషలేములో ఇంకా సీనియర్స్ ఉన్నారు. అయినప్పటికీ వారికి ఆ పరిచర్య ధర్మంలో సహకరించడానికి ఆ కరువు కాలంలో వారు నిలదొక్కడానికి ధనాన్ని కొంచెం ప్రోగు చేసి పంపినట్టుగా చూస్తున్నాం. అది ఆ దాతత్వాన్ని గురించి తెలియజేసిన వాడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంత్యోకయ సంఘంలో 13వ వచనం చూసినట్లయితే, ప్రవక్తలు, బోధకులు వారిలో ఉండ్రి. 13వ అధ్యాయం 1. అంత్యోకయలైన సంఘంలో బర్నబా, సిమియోను, కురేనైన లూకియా, చతుర్థుడైన హేరోతుకుని పెంచబడిన మనయలు, సౌలు అను ప్రవక్తలను, బోధకులను ఉండిరి. అంటే ఇక్కడ బర్నబా, సౌలు కూడా ఉన్నారు అంత్యోకయ సంఘంలో. వాళ్ళు ఎవరంటే ప్రవక్తలు, బోధకులు. వాళ్ళు ప్రవక్తలుగా ఉన్నారు, బోధకులుగా ఉన్నారు. ప్రవక్తలు అంటే దైవ సందేశాన్ని అంటే దేవుని ద్వారా పొందుకొని
దానిని ప్రజలకు విశదీకరించేవారు ప్రవక్తలు. అలాగే బోధకులంటే వాక్యాన్ని క్షుణ్ణముగా అర్థం చేసుకొని, చదివి, పరిశీలించి, పరిశోధించి, ఆ వాక్యంలో ఉన్న సత్యాలను ప్రజలకు తెలియజేసేవారు బోధకులు. ఈ దినాల్లో వాక్యాన్ని బోధిస్తున్నారు కాపరులు, కానీ వాక్యాన్ని మెసేజెస్ ఇస్తున్నారు కానీ బోధకులుగా అంటే టీచర్స్గా వర్డ్ బై వర్డ్ ఏ విధంగా ఉన్నది ఆ విషయాన్ని ప్రబోధించడం లేదు. అయితే ఆ అంత్యోకయలో ఉన్న సంఘములో బోధకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. దాంట్లో ఈ బర్నబా కూడా ఒక ప్రవక్త అని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, వారు ఎక్కడ వెళ్ళినా కానీ మనం చూసినట్టయితే 14:3లో కానీ వారు ధైర్యముగా బోధించేది వాక్యాన్ని. ధైర్యంగా అపోస్తలుడైన పౌలు కానీ, తర్వాత బర్నబా కానీ, ఇటువంటి క్లిష్ట పరిస్థితులు అందరూ ఎదుర్కొన్నప్పుడు వారందరి ఎదుట కూడా ధైర్యముగా, ఈ కోణీయంలో ఆ విధంగా జరిగినది. లుస్త్రలో ఆ విధంగా జరిగినది. ఎంత ఎంత పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న ధైర్యంతో వారు వాక్యాన్ని బోధించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా మనం చూసినట్టయితే బర్నబా అతడు ధనవంతుడు, తన కలిగిన ఆస్తిని అమ్మి పౌస్తుల పాదంలోకి తీసుకుని వచ్చి ఇచ్చినాడు. అతని జీవితాన్ని బట్టి అతనికి హెచ్చరిక పుత్రుడు అని, ఆదరణ పుత్రుడు అని అతనికి అపోస్తులు నామకరణం చేసినారు. నిక్ నేమ్. అతడు హెచ్చరించేవాడుగా ఉన్నాడు, ఆదరించేవాడుగా ఉన్నాడు, ప్రోత్సహించేవాడుగా ఉన్నాడు. అలాగే నా తండ్రి అతడు అనుసంధానకర్తగా సౌలును అపోస్తుల దగ్గరికి తీసుకుని వచ్చినవాడుగా ఉన్నాడు. ఆ తర్వాత అంత్యోకయలో అతని అఫీషియల్ రిప్రజెంటేటివ్ గా అతడు వెళ్ళినప్పుడు అక్కడ అనేకులను తండ్రి వాక్యాన్ని విశదీకరించి ప్రభువును హత్తుకొని జీవించడానికి కారకుడయ్యాడు. ఆ తర్వాత అతని తగ్గింపు స్వభావాన్ని బట్టి థాట్స్కి వెళ్ళి సౌలును తీసుకొని వచ్చి కలిసి టుగెదర్ అంటే కలిసి పరిచర్య చేసిన తర్వాత ఎంత గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు అక్కడ జరిగినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే దాతృత్వం కలిగి ధర్మం చేసేవాడుగా ఉన్నాడు, ధైర్యంతో వాక్యాన్ని ప్రబోధించేవాడుగా ఉన్నాడు. అటువంటి విధంగా మన జీవితాల్లో మనం బర్నబా యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మన జీవితాలు కూడా ఆ విధంగా సరి చేసుకోవటకు, ఆ వాక్యానుసారంగా జీవించడానికి, వాక్యం ద్వారా వాక్యాన్ని తెలుసుకొని వాక్యాన్ని ప్రబోధించడానికి, అలాగే ధైర్యంగా వాక్యాన్ని ప్రబోధించేవారుగా ఉండడానికి దేవుడు సహాయం చేయను గాక. ఇప్పుడు అతడు ఇంటింట జొచ్చి స్త్రీలనేమి పురుషులనేమిని వారిని చెరపట్టి హింసించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో అటువంటి పరిస్థితులు లేవు, కానీ వాక్యాన్ని ఉపదేశించకుండా, వాక్యాన్ని ప్రకటించకుండా ఆయా రాష్ట్రాల్లో, ప్రాంతాలలో అనేక కట్టుదిట్టాలు ఉంటున్నాయి. అయినప్పటికీ ఆ పరిస్థితుల్లో ధైర్యంగా వాక్యాన్ని ప్రబోధించడానికి కానీ మన విశ్వాస జీవితంలో స్థిరత్వం కలిగిన వారంగా, ప్రభువును హత్తుకొని జీవించే వారంగా, బర్నబా యొక్క జీవితానికి మనకు ఆదర్శంగా ఉండి మనం కూడా ఆ విధంగా మన జీవితాలు సరి చేసుకోవడానికి దేవుడు మనందరికీ సహాయం దయచేయునుగాక.